నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కళ్యాణ్ నగర్లో 2 కోట్లతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల ఆధారంగా ఈ పనులు ప్రారంభించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 23వ డివిజన్ అభివృద్ధికి 8.30 కోట్లు కేటాయించామని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే జనవరి 24వ తారీఖు 240 పనులు 27 కోట్ల రూపాయలతో మనం ఒకే రోజు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత శంకుస్థాపన జరుపుకున్నాము. ఆ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తవుతున్నాయి. ఇప్పటిదాకా 240 పనుల్లో 187 పనులు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ పనులన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో 27 కోట్ల రూపాయలతో అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఈ 240 పనులు ప్రతి నిత్యం కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులతో, అదేవిధంగా ఎక్కడికక్కడ కూటమి నాయకులు, స్థానిక నాయకులతో కూడా ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఏదైతే డ్రైన్ మనం నిర్మించుకుంటున్నామో దాన్ని అధికారులు, స్థానిక నాయకులందరితో కలిసి కూడా ఈరోజు దాన్ని చూడడం జరిగింది. ఈ డ్రైను ఈ ప్రాంతానికి సంబంధించి 23 కానీ, 22 కానీ, 21 కానీ ఏదైతే పైనుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పైనుంచి వచ్చే వాటరు ఇవన్నీ కూడా భారీ వర్షాలు పడినప్పుడు ఆ టైంలో అందరం కూడా ఇబ్బంది పడుతూ పూర్తిగా మినీ బైపాస్ రోడ్ని ఈ వాటర్ అంతా కూడా బ్లాక్ చేస్తూ చాలా ఇబ్బంది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 కోట్ల రూపాయలతో ఈ డ్రైన్ కేటాయించడం జరిగింది. ఈ డ్రైన్కి అనుసంధానంగా మినీ బైపాస్లో NH వర్క్లు ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో ఒక బాక్స్ కల్వర్ట్ కూడా కట్టాల్సింది. ఆ బాక్స్ కల్వర్ట్ పూర్తయితే రోడ్డు మీదకి వాటర్ లేకుండా పూర్తిగా బాక్స్ కల్వర్ట్ ద్వారా ఈ డ్రైన్లో నుంచి చెరువులో కలిసేదానికి అవకాశం ఉంటుందని భావించి స్థానిక నాయకులు కానీ, అదేవిధంగా స్థానిక ప్రజల కోరిక మేరకు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ డ్రైన్ ప్రత్యేకంగా పెట్టించడం జరిగింది. అదేవిధంగా 23వ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా 23వ డివిజన్కి సంబంధించి దాదాపు 8,30,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 8,30,00,000 రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లైనా, డ్రైన్లైనా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఇతరితర అవసరాలకు సంబంధించి స్థానిక నాయకులు కానీ, అదేవిధంగా స్థానిక ప్రజలు కానీ ప్రజా దర్బార్లో ఏదైతే వారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ప్రజా దర్బార్లో ఇచ్చినవి, అదేవిధంగా స్థానిక నాయకుల ద్వారా స్థానిక ప్రజల సూచనలు, సలహాల మేరకు దాదాపు 8,30,00,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5,50,00,000 రూపాయల పనులు పూర్తి చేశాం. దాదాపు 2,40,00,000
80 లక్షల రూపాయల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం. చాలా పెద్ద డివిజన్, ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు సోదిరెడ్డి గారు రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో ప్రజలు మరియు స్థానిక నాయకుల సూచన సలహాల మేరకు అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంకేదన్నా ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా స్థానిక నాయకులకు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ తెలియపరచాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ఇంత మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి పనులు జరుగుతున్న తరుణంలో మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు సోదిరెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంటి దైవం మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.